12:30 రాత్రి పొద్దున చార్మినార్ ప్రాంగణంలో చలికాలం పర్యాటకులు చూడండి 12:30 అయినా కూడా పర్యాటకుల సంఖ్య అనేది తగ్గలేదు మనం గమనిస్తున్నాం. ఓవైపు చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది చూడండి. ఇంకోటి భిక్షాటన చేసుకునే వాళ్ళు చలి తీవ్రతకి ఏ విధంగా పండుకున్నారో మనం చూడొచ్చు. చూడండి ఇక్కడ మొత్తం కప్పుకున్నారు వాళ్ళు, కప్పుకొని పడుకున్నారు వాళ్ళు. చలి యొక్క తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉన్నది మనం గమనిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఒక కవర్ వేసుకొని పడుకున్నారు. ఈ కవర్ లోపల కూడా ఒక ప్లాస్టిక్ ఒక కవర్ ఉంటుంది. ఎటువంటి గాలి పోకుండానే ఇది చాలా వేడిగా ఉంటుంది ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం. చూడండి ఏ విధంగా వీళ్ళు పండుకున్నారో. ఇటువైపు కూడా ఓవైపు చలి తీవ్రత అయిన హ్యాండిక్యాప్ కావచ్చు. ఇక్కడ కూడా పెద్ద మనిషి పండుకుంటున్నాడు. ఇక్కడ చూడండి చలి తీవ్రత. చార్మినార్ ప్రాంగణంలో మనం గమనిస్తున్నాం చలి తీవ్రత ఏ విధంగా ఉన్నదో. చూడండి అన్ని విధాలుగా కప్పుకున్నాడు ఈయన. చూడండి చూడండి చలి తీవ్రతకు కూడా టూరిస్టులు అనేది ఇప్పుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చలి తీవ్రత ఏ విధంగా ఉందో. చూడండి మంచుతో కూడిన ఆకాశం మొత్తం. ఇది చార్మినార్ ప్రాంగణం యొక్క దృశ్యాలు. చూడండి ఏ విధంగా పండుకున్నారో మనం గమనిస్తున్నాం. చూడండి మనుషులు వీళ్ళు ప్యాకింగ్ కాదు, మనుషులు దీని మీద కప్పుకున్నారు. ఎటువంటి గాలిపోదు ఈ యొక్క సంచిలో. మోజంజాయి మార్కెట్ రాత్రి 1 అయింది. ఇప్పుడు మోజంజాయి మార్కెట్ ఎంజే రోడ్లో చలి తీవ్రతకి భిక్షాటన చేసుకునే వ్యక్తులు ఏ విధంగా పండుకున్నారో చూడండి. అంటే 2 మనుషులు ఉన్నారు ఇక్కడ భిక్షాటన చేసుకొని పగటిపూట రాత్రిపూట ఈ విధంగా పడుకున్నారు. చూడండి हाँ बाबा बताइए सर्दी कैसी है? हाँ सर्दी है. आप क्या ओढ़ लेते हैं फिर सर्दी में? ठीक है. చూడండి ప్రస్తుతానికి అయితే ఏ విధంగా అయినా కప్పుకుంటున్నాడు చలికి. అన్ని విధాలుగా బుల్లెట్ ప్రూఫ్ అయినా అంటే బెడ్షీట్ కంటే ఎక్కువగా గివే పని చేస్తాయి. చూడండి ఈయనైతే మొత్తం ప్లాస్టికే కప్పుకున్నాడు. ఎటువంటి గాలి కూడా పోదు. దీని మీద మంచు పడినా కూడా ఏం కాదు.
ప్రస్తుతానికి అయితే ఇది సిద్దింబర్ బజార్ మనం చూసేది. ఇక్కడ కూడా చూడండి ఏ విధంగా వీళ్ళు పండుకుంటున్నారు మనం చూడొచ్చు. చలి యొక్క తీవ్రతకి నిద్ర కూడా వీళ్ళకి వస్తలేదు మనం గమనిస్తున్నాం. చలి తీవ్రత ఏ విధంగా ఉన్నదో వీళ్ళ యొక్క కాళ్ళు అనేది చాపటంలో కూడా వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇది సిద్దింబర్ బజార్ ప్రాంతం. ఇది అమ్మ చలి అవుతుందా అమ్మ? అంటే చలికి నిద్ర కూడా వస్తలేదు మీకు? అంటే దీంట్లో గాలి ఆడదు కదా మీరు, అయినా కూడా చెవులకి మనం గాలి తగులుతున్నది. అంటే ఇక్కడ మార్నింగ్ ఏమో ఇక్కడ సిద్దింబర్ బజార్లో ఉల్లిపాయల బండ్లు, అల్లం ఉల్లిపాయల బండ్లు వస్తాయి. లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి వీళ్ళు ఇక్కడ పండుకుంటారు. పొద్దున్నే 4 గంటలకు లేవాలని రాత్రే వచ్చే ఇక్కడ పండుకుంటున్నారు. కానీ ఈ అమ్మకి మాత్రం నిద్ర కూడా వస్తలేదు చలికి మనం గమనించవచ్చు. ఉస్మాన్గంజ్ ప్రాంతం ఇది చూస్తున్నారు కదా. ఇక్కడ వీళ్ళు పండుకునే పద్ధతులు ఏ విధంగా ఉన్నదో మనం గమనిస్తున్నాం. చూడండి చూడండి చలికి తట్టుకోలేక శరీరం అనేది కదులుతున్నది అన్నది. क्या भाई सर्दी कैसा है सर्दी? చూడండి నాకు నిద్ర కూడా వస్తలేదు. వీళ్ళు కూడా పండుకున్నారు. ఇవి ట్రాన్స్పోర్ట్ వస్తువుల్లాగా ఉన్నాయి కానీ మనుషులు వీళ్ళు. ఇది కూడా చూసేది మనిషి, ఈయన కూడా మనిషి. చూడండి ఈ అమ్మాయి అయితే దుప్పట్లోనే పండుకున్నది. చలి తీవ్రత ఎట్లా ఉన్నదో మనం గమనించవచ్చు. చూడండి ఈ అమ్మాయిలు కూడా పట్టుకుపోయినారు. వీళ్ళు ఉల్లిపాయలు ఇది చేస్తారు మొత్తం. అమ్మ చలి ఎట్లా ఉన్నది? ఈ సర్ది కైసా హై సర్ది? చూడండి వీళ్ళు కూడా పండుకున్నారు. చూడండి చలి తీవ్రత ఏ విధంగా ఉన్నదో వీళ్ళు పండుకునే పద్ధతులు మనం గమనించవచ్చు. హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ ఇది. చూడండి ఏ విధంగా ఇక్కడ చలితో కూకున్నారు వీడు మనం గమనించవచ్చు. చూడండి చలికి ఏ విధంగా కూకున్నారు ఈయన. వీళ్ళంతా ప్యాసింజర్. దూర ప్రయాణానికి పోయే వాళ్ళు ఇక్కడ హోల్డ్ అయినారు మనం గమనించవచ్చు. చూడండి ఏ విధంగా ఇక్కడ అంటే ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో చూడండి దూర ప్రాంతాలు పోయే వాళ్ళు ఏ విధంగా ఇక్కడ హోల్డ్ అయినారు మనం గమనిస్తున్నాం. నాంపల్లి మెట్రో చూడండి. చలి తీవ్రతకి ఏ విధంగా వీళ్ళు పడుకున్నారు.